వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మం నమస్కరిస్తూ వారి జయంతి సందర్భంగా తుమ్మల కళాపీఠం వారి కార్యక్రమాల్లో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పాలకవర్గ సభ్యులకు అలాగే ప్రేక్షకులకి మా కళా సమితి నుంచి కళాభిమానాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని దేవాలయ అధ్యక్షుడు శ్రీ మస్తానయ్య గారిని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను.
అలాగే కళాశాల సభ్యులు శ్రీ ఎర్ర ఈశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ ఎర్ర నాగేశ్వరరావు గారు పెద్దలు పాతులు కోటేశ్వరరావు గారి సంస్థకు 2 కళ్ళు, కానీ కనపడని 3వ కన్య శ్రీ ముప్ప అంకమరావు గారు ఒట్టి చెరుకూరు వారికి. వారు హైదరాబాద్లో బిజినెస్ ఇచ్చి అక్కడ సెటిల్ అయ్యారు. ఆయన నెలకో 2 నెలలకో గుంటూరు వస్తూ ఉంటారు. ఆయన నేను ఎప్పుడు కలిసినా డాక్టర్ గారి గురించి ఏం చేస్తున్నారు అని ఆయన ఎక్కడ కలిసినా సరే, శుభకార్యాల్లో కానీ ఎక్కడైనా కార్యక్రమాల్లో కలిసినా కూడా అంకమరావు గారు బ్రదర్ చేయండి, డాక్టర్ గారు ఈ గుంటూరుకి చాలా అవసరం, ఆయన వ్యక్తిత్వం ఆయన యొక్క క్యారెక్టర్ అంతా కూడా పబ్లిక్కి తెలియాలి, ఆయన వ్యక్తిత్వమే సపరేట్ అంటూ నన్ను ఒక రకంగా ఆయన ఎక్కడున్న హైదరాబాద్ నుంచి కూడా ఫోన్ చేస్తారు జనంలో, ఎప్పుడు చేస్తున్నారు ఏంటని. ఆయన గురించి అంత అభిమానం ఆయనకి ఉన్నప్పుడు మనం కూడా రెస్పాండ్ అవ్వాలి, దానికి ప్రతిదీ మెసేజ్ ఇస్తుంటాను. ఆయన ప్రత్యేకంగా ఈరోజు కేవలం ఈ సంస్థ నాటకాలు నిర్వహిస్తుంది వచ్చారు. శ్రీ ముప్ప అంకమరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రండి సార్ రండి. ఈరోజు మనం గౌరవించుకుంటున్న డాక్టర్ చక్కంపూడి సీతారామారావు గారిని వేదిక మీదకి సగౌరవంగా తీసుకురావాల్సిందిగా సుధాకర్ గారిని కోరుకుంటున్నాం. కళారంగం తరఫున తను ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. సమితి సభ్యుడిగా దయచేసి రావాలండి. రంగస్థలం గురించి కూడా కమిటీలో ఉండాలి వేశాము. లాస్ట్ ఇయర్ శ్రీ కోటిశివ గారు, బాలచంద్రరావు గారు చనిపోయారు. దయచేసి కావు సత్యనారాయణ గారు మీరు ఇటు రావాలి సార్. అటుగా ఫస్ట్ మీరే సత్యనారాయణ గారు ఫస్ట్ మీరే మాట్లాడాల్సింది. రండి సత్యనారాయణ గారు డాక్టర్ గా అయితే ఆయన 2000 డాక్టరు, అడ్వకేటు ప్లస్ నాటకాలకు సంబంధించి జడ్జిగా ఆయన ఎన్నో పరిషత్తులు కొన్ని సంవత్సరాలు ఆయన రెయిన్ బౌల్లో నాటకాల జడ్జిగా వెళ్ళే వ్యక్తి మా జక్కంపూడి గారు. అలాగే కావూరు సత్యనారాయణ గారు మీరు ఒక నిమిషంలో మాట్లాడి క్లోజ్ చేసింది. ఎవరి ఆశీస్సులతో ఈ కళా ప్రాంగణం అద్వితీయంగా అలరారుతుందో అట్టి శ్రీ వెంకటేశ్వరుడి పాద పద్మాలకు నీరాజనం సమర్పించుకుంటూ మా చిరకాల మిత్రుడు మరి కళామిత్రుడు ఎన్నెన్నో కళా కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా గత 15 సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ ఇవాళ అత్యద్భుతమైనటువంటి వ్యక్తి ఆంధ్రదేశంలోనే కాదు గుంటూరు పట్టణంలో డాక్టర్గా, రాజకీయ నాయకుడిగా, కళామూర్తిగా విశిష్టమైన సేవలు అందించిన కీర్తిశేషులు కాసంనేని సదాశివరావు గారి ఈ కార్యక్రమానికి రావడం అదృష్టంగా భావిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. పెద్దలు వాళ్ళందరికీ కూడా మా కాట్రగడ్డ రామకృష్ణ ఎల్వీఆర్ క్రియేషన్స్ అండ్ కాసంనేని సదాశివరావు గారి ఈ సమితి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే రామకృష్ణ ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకెడుతూ సదాశివరావు గారి పేరు చిరస్మరణీయంగా చిరంజీవంగా ఈ గుంటూరులో నెలకొల్పుతాడని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే. సభ ప్రారంభమవుతుంది. ఈ సభని శ్రీ మద్రేని సుధాకర్ గారు నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర గారి శుభాశీస్సులు మనందరికీ లభించాలని, అలాగే గత 9 సంవత్సరాలుగా కేఆర్కే ఈవెంట్స్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ కాసంనేని సదాశివరావు గారి కీర్తిశేషులు మనందరికీ అభిమాని డాక్టర్ కాసంనేని సదాశివరావు గారి కళాశాల సమితి తరఫున ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ 9వ నాటక మహోత్సవాన్ని నిర్వహించుతున్న కార్యవర్గ సభ్యులకు, ఇచ్చేసిన కళాభిమానులకు, భక్తులకు మా హృదయపూర్వక వందనాలు. కళలని ప్రోత్సహించండి, కళాకారుల్ని గౌరవించండి, మన సంస్కృతిని కాపాడండి అంటూ ఇలాంటి నాటక మహోత్సవాలకి క్రమం తప్పకుండా నిర్వహించడానికి ఎంతోమంది సభ్యులు ఉన్నా కానీ మన కాట్రగడ్డ రామకృష్ణ గారు వారి ఆలోచనలతో మన కళాశాల చైర్మన్ ఎర్రా నాగేశ్వర గారి సూచనతో ఈ విధంగా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. మన గుంటూరుకి
వైద్య నారాయణ అంటారు. అలాగే అలాంటి మన గుంటూరు నగరంలో ఎంతోమంది గొప్ప వ్యక్తుల్ని మనకి అందించిన ముఖ్యుల్లో డాక్టర్ కాసంనేని సదాశివరావు గారి గురించి వినే అదృష్టం, వారి గురించి తెలుసుకునే అదృష్టం, వారి దగ్గరగా చూసే అదృష్టం మా జనరేషన్కి లభించినందుకు మాకందరికీ కూడాను చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తిని ఇంతమంది ఇన్ని విధాలుగా స్మరించుకుంటూ ఒక సాహితీవేత్తగా, ఒక కళా పోషకుడిగా, ఒక విద్యావేత్తగా, ఒక ప్రజా వైద్యశాల స్టార్ట్ చేసి వైద్య వృత్తిలో ఎంతోమంది వైద్యులకు ఆదర్శంగా నిలిచి మన వైద్య రంగానికి వెన్నెముకగా ఉండి అందరూ చెప్తూ ఉంటారు 676, 673 ఆసుపత్రులను కానివ్వండి, కళాశాలను కానివ్వండి, బిజినెస్ మాల్స్ని కానివ్వండి, వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు అంటే వారి హస్తవాసు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆఖరిగా నాకు తెలిసి సదాశివనగర్లో శ్రీనాథ్ పబ్లిక్ స్కూల్ ఇనాగ్రేట్ చేయడానికి వీల్ చైర్లో వచ్చి ఇనాగ్రేట్ చేశారు. అది ఆఖరి ప్రారంభోత్సవం అని నాకు తెలిసిన, నేను దగ్గరగా చూశాను వ్యక్తిగా. మరి అది ఆఖరి ప్రారంభోత్సవం అనుకుంటున్నాను. సో వారి గురించి వినాలి అంటే అది ఒక మహానిఘంటు. వారి గురించి తెలుసుకోవడానికి ఈ రోజున మీ ముందుకు మీతో పాటు మేము కూడా ఉన్నాము. వారి గురించి, వారి అభిమానులు, వారి గురించి, వారికి సన్నిహితులుగా ఉన్న వేదిక అలంకరించిన వేదిక ముందున్న అందరూ కూడాను వారు అనగానే, సదాశివరావు గారు అనగానే అందరి గుండె స్పందన అండి. గుంటూరు జిల్లా ప్రజల గుండె స్పందన మన డాక్టర్ కాసంనేని సదాశివరావు గారు. వారు ఎక్కడున్నా కానీ వారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. సో అలాంటి గొప్ప వ్యక్తి గురించి స్మరించుకునే అవకాశం ఈ డాక్టర్ కాసంనేని సదాశివరావు గారి కళా సమితి ద్వారా 9వ నాటక మహోత్సవాలు నిర్వహించడం ద్వారా మనం స్మరించుకుంటున్నాం. సో ఇది మనందరి అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కళా సమితి చైర్మన్ డాక్టర్ ఎర్రా నాగేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుచు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారాలు. మా గురువు గారు డాక్టర్ కాసంనేని సదాశివరావు గారి కళా సమితి డాక్టర్ సదాశివరావు గారి కళా సమితి 9వ నాటకోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న మన కాట్రగడ్డ రామకృష్ణ ప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈనాటి ముఖ్య అతిథులు శ్రీ ముప్ప అంకమ్మరావు గారు, డాక్టర్ గారికి అత్యంత ఆత్మీయులు, మా ఈశ్వరరావు గారు, ఎర్ర ఈశ్వరరావు గారు మా సమితి సభ్యులు, ఆర్టర్ గారు, మాకు ఈ సేవా సంస్థకి అనేక విధాలుగా తోడ్పడుతున్నవారు, అలానే మస్తానయ్య గారు ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ టెంపుల్, అలానే మా మిత్రులు జక్కంపూడి సీతారామారావు గారు, అలానే సత్యనారాయణ గారు ప్రముఖ వైద్యులు. నేను డాక్టర్ సదాశివరావు గారిని మా గురువు గారుగా స్వీకరిస్తూ ఆయన ఆశయాలని వారి అడుగుజాడల్లో నడుస్తా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలని మొట్టమొదటి అనుకున్నాను. నేను 1974వ సంవత్సరంలో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి డాక్టర్ గారికి మెయిన్ ప్యాషన్ ఏంటంటే బీద విద్యార్థులను చదివించడం ఆయనకి చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే ఆయన ఒక విలేజ్ నుంచి, చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి
చిన్న చిన్న రైతు కుటుంబాల పిల్లలు ఎలా ఇబ్బంది పడేది. అందుకే వాళ్ళ దగ్గర ఎప్పుడో ఫీజు తీసుకోవటం కానీ ఉచితంగా వైద్యం చేస్తూ ఉండేవాళ్ళు. నేను శిష్యుడిగా నేనేం చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడిని. అప్పుడు 74వ సంవత్సరం నుంచి గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు కమ్మ బాయ్స్ హాస్టల్లో చదువుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి వారాలని ఉండేది, అంటే మెస్ బిల్లు చెల్లించడం. ఇప్పుడు ఆ సిస్టమ్ ఎత్తేసారండి అనుకోండి. వాళ్ళు ప్రతి నెల వచ్చేసి మనీ తీసుకుని పోతూ ఉండేవాళ్ళు. అలానే కొంతమంది అమ్మాయిలకి అలా అబ్బాయిలకి నేను కొన్ని ఫీజులు కట్టాను. వారు సక్సెస్ఫుల్గా ఒక వారాలు చదివిన అబ్బాయి అయితే ఒక పెద్ద ఎడ్యుకేషన్ సంస్థకు సిఇఓగా పనిచేస్తున్నాడు. ఆయన ప్రతి సండే ఫోన్ చేసి డాక్టర్ గారు ఎలా ఉన్నారని పలకరిస్తూ ఉంటాడు. అది మహా సంతోషంగా ఉంటుంది. అలానే చదువుకున్న అమ్మాయిలు నేను హెల్ప్ చేసిన వాళ్ళు ఉద్యోగం చేసుకుని వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. తర్వాత ఇది పద్ధతి కాదు అనుకుని నేను ఒక 2 సంస్థల్ని స్టార్ట్ చేశాను. ఒకటి నాకు జన్మనిచ్చిన మా తండ్రి గారు ఎర్రా సుబ్బయ్య గారి పేరున, తర్వాత మా బాబాయ్ గారు నోపరపు సీతారామయ్య గారి పేరున ఒక ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేశాను. ఎందుకంటే నోపరపు సీతారామయ్య గారు డాక్టర్గా జన్మనిచ్చారు నాకు. ఆ రోజు కాకినాడలో చదువుకోవడానికి ఆర్థికంగా నాకు ఇది వీలు కాదని మా తండ్రి గారు చెప్తే మా బాబాయ్ గారు అన్నారు, నేను చదివిస్తాను, అవసరమైతే పొలం అమ్మైనా చదివిస్తాను, నువ్వు జాగ్రత్తగా చదువుకోమన్నాడు. దానికి ఆ మోటివ్, మా గురువు గారి మోటివ్ కూడా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కొంతమంది విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. ఎవ్రీ ఇయర్ సరాసరి కళా పరిషత్ సంబంధంగా హెల్త్ క్యాంప్ నిర్వహించేవాళ్ళం. ఒకసారి మస్తాన్ గారు అన్నారు హెల్త్ క్యాంప్ చేయమని. కోవిడ్ సందర్భంగా ఈసారి చేయలేకపోయాను. అందుకని ఒక 30 మంది స్టూడెంట్స్కి 1,50,000 రూపాయలు ఈ రోజున స్కాలర్షిప్ రూపంగా 30 మందికి ఇద్దామనుకున్నాము. వారంతా వచ్చారు. వారికి సర్వముఖంగా వారికి ఇవి అందిస్తాము. అలానే ఎర్రాస్ చారిటబుల్ ట్రస్ట్ అని ఇంకోటి స్టార్ట్ చేశాము. అది కూడా 4-5 సంవత్సరాల నుంచి మేము స్కాలర్షిప్స్కి ఇస్తున్నాము. వాళ్ళు బాగానే సక్సెస్ఫుల్గా చదువుకుంటున్నారు. ఈ విధంగా డాక్టర్ గారి శిష్యుడిగా, సదాశివరావు గారి శిష్యుడిగా ఆయన అడుగుదాడుల్లో నడుస్తా ఈ సంస్థను నడుపుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మా ఫాదర్ ట్రస్ట్ ఎర్రా సుబ్బయ్య నోపరపు సీతారామయ్య చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఓల్డ్ ఏజ్ హోమ్కి 1 కోటి రూపాయలు డొనేట్ చేశారు. KICC అనే ఒక సంస్థ ఉన్నది. ఒక 25 crores ప్రాజెక్టుతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అది వచ్చే నెల స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది ఇప్పుడు ఇదైతే ఉమ్మడి కుటుంబాల్లో ఓల్డ్ పీపుల్కి ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు అంతా సింగిల్ ఫ్యామిలీ అయ్యేవారికి సరే ఆ సమస్యలు చెప్పనవి కాదు. పిల్లలేమో దేశ విదేశాల్లో ఉన్నారు, వాళ్ళేమో ఇక్కడికి రారు, వీళ్ళేమో అక్కడికి ఉండరు. వాళ్ళు ఎంత ధనవంతులైనా పలకరించేవారు ఇంటి దగ్గర లేరు. అందుకని ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అటువంటి వాళ్ళకి సర్వీస్ చేయాలని నా లైఫ్ డిజైర్, నా లైఫ్ మోటివ్. దానికి ఆ సంస్థ కూడా ప్రెసిడెంట్ నేనే. అందుకని అది సక్సెస్ చేయాలి, దట్ మై లైఫ్ డిజైర్. అది చేయాలని సంకల్పించాము, చేస్తాము. ఈ విధంగా నేను నా జీవితాంతం మా గురువు గారి అడుగుదాడల్లో నడుస్తా. సమాజ సేవ, మానవ సేవే మాధవ సేవ అంటారు. అలానే సమాజ సేవ కూడా చాలా ఇంపార్టెంట్. మనం సంపాదించిన 1 రూపాయిలో కనీసం 10 పైసలైన సమాజానికి మనం న్యాయం చేస్తే, సహాయం చేస్తే మానవుడుగా మనకు ఒక సాటిస్ఫాక్షన్, ఒక గుర్తింపు అనేది నా ప్రగాఢ నమ్మకం. భగవంతుడు నన్ను డాక్టర్ చేశాడు అంటే నా కొంత బాధ్యత నా మీద పెట్టాడు. ఆ బాధ్యతగా సమాజ సేవ, యాజ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ డాక్టర్, ఒక సమాజంలో ఒక వ్యక్తిగా చేయాలనేది నా పట్టుదల. ఎప్పుడూ నేను దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఆ విధంగానే చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. పాత పద్మంత చెంత ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుపుకోవడం
మా అదృష్టంగా భావిస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎర్రాస్ కాకతీయ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఎర్రాస్ సుబ్బయ్య అండ్ నూకవరపు సీతారామయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ వారి తరపు నుంచి ఈ యొక్క ఉపకార వేతనాల పంపిణీ అనేది జరుగుతుంది. ఇది కేవలం 100% మెరిట్ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది మేము గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాం. డాక్టర్ గారి యొక్క సహాయ సహకారాలతో ఇది 1000 వర్ధిల్లి ఈ సంస్థల ద్వారా ఎంతోమంది భావి భారత పౌరులు వృద్ధులకి రావాలి అని చెప్పి, ప్రయోజకులు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విద్యార్థులందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో వచ్చి స్కాలర్షిప్స్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వై ఇందు ఫాలోడ్ బై ఎం లీలా కృష్ణ. వై మా మాస్కులు తీయండి. చూడండి చూడమ్మా. ఎన్ వెంకట పావని. వీరయ్య గారు, ఎర్ర వీరయ్య గారు. ఎన్ వెంకట పావని, మలినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్. ఓకే సార్. ఓకే కాలేజ్ సార్. సార్ 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 కే సాయి చందన ఆర్ఆర్ఎన్ జేసీ ఇంజనీరింగ్ కాలేజ్. శ్రీమన్ రాలేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వారు వచ్చి సార్ సార్ ఒక్క నిమిషం. ఎన్ సాయి చంద్రిక. వినోద్ వెంకటేశ్వరరావు తుమ్ముగూడెం. అందరు రెడీగా ఉన్నాడమ్మా. ఎర్రావారి తుమ్మగూడెం. సార్ సార్ తిరుపతిరావు. అబ్బాయి ఎగ్జామ్ ఉంది రాలేకపోయాడు. తిరుపతి అని చేసి ఇంజనీరింగ్ కాలేజ్. లక్ష్మీ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్. శిల్మామిల కళ్యాణ్ ఎన్ఆర్ఐ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ఒకళ్ళు సెకండ్. ఓకేనా ఓకేనా ఓకే. పేద విద్యార్థులకి ఈ విధంగా స్కాలర్షిప్స్ ఇవ్వాలని నా ఆశయం. ఎందుకంటే ఈ రోజు నేను డాక్టర్ దగ్గర నిలబడ్డానంటే ఒక ఆయన నీళ్లు పెట్టుకుంటా మా హాస్పిటల్కి వచ్చింది. ఏమ్మా అని అడిగాను. మా అమ్మాయి ఫైనల్ ఇయర్ ఇంజనీర్ చదువుతుందండి, హాస్టల్ ఖాళీ చేయమంటున్నారు, ఫీజు కట్టాలి, ఫీజులు డబ్బులు లేవండి అన్నది. ఎంతమంటే 45,000. 45,000 ఇచ్చారు, ఫీజు కట్టారు. అమ్మాయి కంప్లీట్ అయింది. తర్వాత ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటుంది. మొన్న ఈ మధ్య ఫోన్ చేసింది, వాళ్ళ తల్లి ఫోన్ చేసి, డాక్టర్ గారు 5 ఏళ్ల క్రితం మీరు 45,000 రూపాయలు ఇచ్చారు, మా అమ్మాయి చదువుకుంది, పాస్ అయింది, ఈరోజు ఉద్యోగం చేసుకుంటుంది, మీ డబ్బులు మీకు ఇస్తాం సార్ అంది. ఎంత ఇస్తామన్న? 45,000 అంది. అప్పుడు 45,000 ఇప్పుడు 45,000 అంటే 50,000 ఇస్తానండి. ఓకే, ఆ 50,000 రూపాయలతో మీ ఊళ్ళో పేదవాళ్ళు, బాగా చదువుకునే వాళ్ళు తలా ఒక 5,000 రూపాయలు ఇచ్చి 10 మంది సహాయం చేయమని ఆవిడ చెప్పాను. సంతోషం డాక్టర్ గారు. థ్యాంక్ యూ. మద్దినేని సుధాకర్ గారి చేతుల మీదుగా ఈ పాపకి స్కాలర్షిప్ అందజేయాల్సిందిగా. సార్ సార్ కొంచెం ఈ పాప చాలా బాగా పాడుతుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయాభావం వల్ల క్లుప్తంగా 2 నిమిషాలు చెప్తాను. వేదిక మీద ఉన్న
పెద్దలందరికీ మీ అందరికీ నమస్కారం. అందరూ కూడా అనేక విషయాలు స్వర్గీయ డాక్టర్ సదాశివరావు గారి గురించి చెప్పారు. ప్రత్యేకంగా మరలా చెప్పాల్సిన పర్లేదు, కానీ అయినా 2 మాటలుగా మరి ఆయన వైద్య రంగానికి అనేక సేవలు అందిస్తూ సాహిత్య రంగానికి, విద్యారంగానికి కూడా అనేక విధమైనటువంటి తోడ్పాటు చేస్తూ ప్రోత్సహిస్తూ చేస్తున్నటువంటి మహానుభావుడు ఆయన. అలానే ఇక్కడ ఈ స్వధర్మ సేవా సంస్థ ద్వారా కూడా ఈ వేదిక మీద వారిని ధర్మజ్యోతి పురస్కారంతో కూడా గౌరవించడం జరిగింది. అది గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఆయన జ్ఞాపకార్థంగా ఆయన స్మరించుకుంటూ ఈరోజు 2 డాక్టర్లు ఆయన అడుగుజాడలో నడుస్తున్నటువంటి డాక్టర్ జక్కంపూడి సీతారామారావు గారు, ఆయన మరి వైద్య రంగం నుంచి మళ్ళీ రాజకీయ రంగంలో పోయాడు, మళ్ళీ సాహిత్య రంగంలో ఉన్నాడు, చివరికి మళ్ళీ లీడర్గా కూడా కొట్టుకెళ్తున్నాడు. అటువంటి ఈ వేదిక మీద కూడా 2-3 పుస్తకాలు కూడా ఆయన రచించినవి రంగాన్ని గురించి కనుక ఆ విధంగా కూడా సాహిత్య రంగానికి కూడా పెద్దల యొక్క విశేషాలు కూడా చేశారు. అలానే మా సత్యనారాయణ గారు అటు ఆప్తాలమీ రంగంలో కానీ లేకపోతే ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు కానీ నాగార్జున సాంస్కృతిక కేంద్రం అధ్యక్షులుగా ఉండటం, ఆప్తాలమీ అసోసియేషన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం, అదే అనేక విధమైనటువంటి కార్యక్రమాలు. నా వెలుగు చిన్న సినిమా కూడా కొద్దిగా భాగం ఉంది. గానం అని వెనకటి రోజుల్లో మా ప్రసాద్ గారు నాగార్జున కల్చర్లో ఆయన వారు కూడా ఒక గానం అని మంచి సినిమా తీశారు. చాలా తక్కువ బడ్జెట్, కానీ అది ఎందుకో పబ్లిసిటీ లేక వాళ్ళ ఆ సినిమా మాత్రం చూడటానికి చాలా బాగుంది. వారి టేస్ట్కి అభినందిస్తూ మరి ఈ సందర్భంలో వారికి మరోసారి శుభాకాంక్షలు. డాక్టర్ సదాశివ గారికి నివాళులు అర్పిస్తూ విచ్చేసిన మిగతా పెద్దలకు కూడా నమస్కారం. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న రామకృష్ణ ప్రసాద్ గారికి మరోసారి అభినందనలు. దానికి తోడ్పాటు అందిస్తున్నటువంటి ఎర్రా నాగేశ్వర గారి బృందం అందరికీ కూడా మరోసారి అభినందనలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కరిస్తూ సభాధ్యక్షులు, ఈ కళాసమితి అధ్యక్షుడైన డాక్టర్ ఎర్రా నాగేశ్వరరావు గారు, మా గురువు గారు సిహెచ్ మస్తానయ్య గారు, ముప్ప అంకమ్మరావు గారు, తర్వాత డాక్టర్స్ 2 సన్మాన గ్రహీతలు, విచ్చేసిన ప్రేక్షక మహాశులందరికీ నమస్కారం. ఈరోజు ఈ కళాసమితి నిర్వహించడానికి చాలా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయటం, ఎందుకంటే డాక్టర్ గారు చాలా గొప్ప వ్యక్తే. నిన్న మన పాత్రకోట సార్ కూడా చెప్పాడు, రోజుకు ఒక మాట చెప్తూ ఉంటారు. ఆ గుర్రంజాశ్వ గారిని వాళ్ళందరినీ కవుల మొత్తాన్ని వెళ్ళి కవుల సమ్మేళనం పెట్టాడట. ఇటువంటి మా గొప్ప విషయాలు ఆయన చేసి తెలియాలి అంటే ఏదో ఫోరం ఉండాలి. సపోజ్ మనం అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి అనే సెలబ్రేషన్ లేకపోతే వచ్చే జనరేషన్ గాంధీ అంటే ఎవరు అడుగుతారు. అట్లానే ఈ సదాశివరావు గారిని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకోవటం, ఆయన గొప్పతనాన్ని గుర్తు చేస్తూ రాబోయే జనరేషన్స్కి అది ఆయన స్ఫూర్తిని అందించే ఈ ప్రక్రియ చాలా గొప్పగా ఉంది. అలాగే సన్మాన గ్రహీతలు కూడా యాక్చువల్గా నేను బయోడాటా చదవమన్నారు కాబట్టి కొద్దిగా చదివాను. అట్లా ఇంగ్లీష్ రాశారు. జక్కంపూడి సీతారామరావు గారిది, తర్వాత ఈయన నలుగురు సత్యాన్ని గారిది. సీతారామరావు గారు నిజంగా వెరీ మచ్ డిజర్వ్డ్ ఫర్ దిస్ అవార్డు. ఆయనకి మామూలు అవార్డు కాదు, ఎందుకంటే ఆయన ఈజ్ ఎంబీబీఎస్ డాక్టర్. ఆ డాక్టర్ తర్వాత మళ్ళీ లా చేశాడు. అసలు లాకి దానికి సంబంధం ఏముందంటే సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి సదాశివరావు గారిని మనం ఎందుకు గుర్తుంటున్నామంటే నాట్ ఓన్లీ డాక్టర్. ఇప్పుడు ఎర్రా నాగేశ్వర గారు కూడా ఎందుకు ప్రముఖ వ్యక్తి అని చెప్తున్నామంటే ఆయన డాక్టర్ గారు, డాక్టర్లు చాలా మంది ఉన్నారు. ఆయన ఎందుకు వాళ్ళు ఇంతమందికి ఇంత ట్రస్ట్ పెట్టి, నేను ఆయన కాకతీయ కన్వెన్షన్ సొసైటీకి అధ్యక్షుడిగా ఉండి ఒకసారి సడన్గా అనౌన్స్ చేశాడు. ఈయన ఆవేశంగా అనౌన్స్ చేశాడేమో ₹1 కోటి ఇస్తానని చెప్పి ఇస్తావా లేదా అనుకున్నాను. కానీ అక్షరాల నిజానికి ఆయటది నేను చూశాను. పకడ్బందీగా ఆయన కానీ ఆయన ఫ్రెండ్స్ కానీ ఆ ఎర్రా కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరి దగ్గర చేసేసి ఇచ్చాడు. అట్లా అందువల్ల వాళ్ళంతా గొప్ప వ్యక్తులుగా మిగులుతారు. వాళ్ళ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ డాక్టర్ గారిని చూస్తే అసలు లాకిను మెడిసిన్కి సంబంధమే లేదు. ఆయన ఇప్పుడు ఐ థింక్ యూఆర్ ప్రాక్టీసింగ్ యాజ్ ఏ లాయర్, అంతే కదా సార్? అది చూడండి, అదేమో సైన్స్, ఇదేమో ఆర్ట్స్, చాలా డిఫరెంట్. సత్యనారాయణ గారు కూడా ఆప్థమాలజీ, ఆయన లయన్స్ క్లబ్లో సర్వ్ చేశాడు. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు నిజంగా నాకు అనిపించేది ఏంటంటే వీళ్ళు రైతు బిడ్డలు. రైతు బిడ్డలు కూడా మామూలు రైతు బిడ్డలు కాదు, తొలితరం రైతు బిడ్డలు. ఇప్పుడు నేను రైతు బిడ్డనే, మా కొడుకు దగ్గర రైతు బిడ్డల లక్ష్యాలు పెద్ద కనపడవు. ఎందుకంటే వాళ్ళు
రైతు బిడ్డ అంటే చిన్నతనం నుంచి యుక్త వయసు వచ్చే వరకు పల్లెటూళ్ళలో చదువుకొని, ఆ స్కూల్లో పల్లెటూళ్ళలో ఎయిడెడ్ స్కూల్లో చదువుకొని, తర్వాత ఎయిడెడ్ కాలేజ్లో చదువుకొని, తల్లిదండ్రులు అక్కడే ఉంటూ వ్యవసాయ కుటుంబాల్లో పుట్టి పెరిగి అక్కడ బాధలన్నీ చూసి వచ్చిన మనుషులు వాళ్ళు. అందుకని వాళ్ళు సక్సెస్ అయ్యారు. వాళ్ళకి ఎదురేలు ఉండదు. అటువంటి వాళ్ళే జీవితంలో సక్సెస్ అయింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన రామకృష్ణ గారికి ముఖ్యంగా ఈ ఫోరం క్రియేట్ చేయడానికి అందరూ ఉన్నా కూడా రామకృష్ణ గారు ఆయన లేకపోతే ఇప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండొచ్చు, మేము ఉన్నాం అనుకోండి బిజీగా ఉంటాం, రాత్రి పక్కన వచ్చేసి ఒక మాట మాట్లాడిపోతాం. వెనకున్న ఆర్గనైజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. శ్రీ గారు చెప్పినట్టు తాజ్మహల్ గొప్పతనం పొగట్టం కాదు, దాని వెనుక దాని వెనుకున్న కార్మికులు ఎంత శ్రమించారో అనేది తెలుస్తుంది. ఆ శ్రమ రామకృష్ణను మనం చూస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారికి, వేదిక పెద్దలకు, ఈనాటి ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. డాక్టర్ గారికి నేను సేవకుని, వారితోటి 40 సంవత్సరాలు సాహిత్యంగా వారి సేవ చేసుకునే అదృష్టం నాకు కలిగింది. అందరికీ ధన్యవాదాలు. ఎప్పుడు బాలశరావు గారి కార్యక్రమాలు చాలా గ్రాండ్గా చేయడం కదా, మేము చూసుకుంటాం అంతా. నీకు ఎందుకు తీసుకెళ్ళి నువ్వు చూసుకోవాలి, ఆయన ఆకర్షణ ఇప్పుడే బయటపడింది. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నమస్కారం. అట్లా వేదిక ముందున్న అందరికీ నమస్కారం. ఈరోజు కాకర్నేని సదాశివరావు గారి నాటక కళా సమితి తరఫున జక్కంపూడి సీతారామారావు గారికి, అట్లాగే మరొక డాక్టర్ గారు సత్యనారాయణ గారికి సన్మానం చేయడం అంటే, ముఖ్యంగా చిలకలూరుపేట ప్రాంతంలో మాకు తెలిసినటువంటి జక్కంపూడి సీతారామారావు గారు వైద్య రంగంతో పాటు మేము నాటకాలు ఆడేటప్పటి నుంచి ఆయన జడ్జిగా వచ్చేవారు. అప్పుడు మేము గమనించినటువంటి అంశం 2-3 అంశాలు మీకు చెప్పి నేను తక్కువ టైంలోనే సెలవు తీసుకున్నాను. జనరల్గా చిలకలూరుపేట ప్రాంతంలో మంచి పరిషత్తు నడిచే నాటకాల పోటీలు అద్భుతంగా ఉండి ఆ ప్రాంతంలో ఆయన జడ్జిగా ఉండేవారు. చాలా ప్రాంతాల నుంచి నాటకాలు ఆడటానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కళాకారులు అక్కడికి వచ్చేవారు. కానీ జడ్జిమెంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేవారు. లోకల్ కళాకారులు అద్భుతంగా ప్రయత్నించేవాడు భారతదేశ వ్యాప్తంగా తిరిగి. కానీ ఇతర కళాకారులు కూడా అంతే వస్తే అక్కడ ఈ జడ్జిమెంట్ని చాలా పరిశీలించేవాడు. ఈ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి ప్రయోగించుకుంటాడా ఏంటది. కానీ నాకు తెలిసి ఎన్నడూ పరిషత్తుల్లో ఆయన ఒక జడ్జిగా వచ్చేవాడు. ఇతర జడ్జీలు కూర్చున్నప్పటికీ ఆ జడ్జిమెంట్ వివాదాస్పదం కాకుండా ఎంత ప్రేమాభిమానాలు కురిపించేవాడు. ఆయన కళాకారుల నిష్పక్షపాతంగా ఆయనకు తెలిసినంత ఎక్కడ రాగద్వేషాలకు అతీతంగా జడ్జిమెంట్ అవ్వడం అనేటటువంటి చాలా ముఖ్యమైన నుండి రాజకీయ రంగంలో కూడా వచ్చి, రాజకీయ రంగం అంటే ఈరోజు మీ అందరికీ నేను చెప్పాల్సినంత అవసరం లేదు, అది దాని గురించి మరొక సందర్భంలో మాట్లాడుతుల్లో కృషి చేసినటువంటి జక్కంపూడి సీతారామ గారి గురించి చాలాసేపు మాట్లాడవచ్చు. కానీ ఎక్కువ విషయాలు మాట్లాడేదానికంటే సదాశివరావు గారు ఏ రకమైనటువంటి ఉంచినటువంటి బాధ్యతను మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సార్. Prakasam districts on 15th January 1947. Went to school in his native place and studied PUC in Andhra Layla College, Vijayawada in 1963. He joined Guntur Medical College in 1964. After graduation, he obtained PG Diploma in Ophthalmology from Kanpur University in 1975. He worked as a medical officer in charge of Mazarfur Eye Hospital in 1976-77. He started his own hospital, Sunita Eye Hospital in Guntur in 1977, which is a well-equipped facility to perform interior segment procedures. He is in charge of ophthalmologist of Guntur Laser Center, promoted by a group of ophthalmologists of Guntur. He was an active member of Lions Club International from 1979 to 90. He served as a president of Lions Club of Guntur City in 1985 and district chairman for site conservation in 1986 and was instrumental in conducting several eye camps. He is a live member of AP State
Ophthalmological Society, All India Ophthalmological Society and Indian Medical Association. He served as President of Guntur Medical Association Medical Club from 2006 to 2010. He is serving as Secretary of Guntur Ophthalmic Society since 2002. He was organizing Secretary of 26th Annual Conference of AP State Ophthalmological Society held in Guntur in 2002. He served as President of Indian Medical Association Guntur branch for the year 2012-13. He is closely associated with Nagarjuna Cultural Center for the last 3 decades, which is promoted classical dance and is running a music college in Guntur. He is happily married to Srimati Suvarnamala and is blessed with 4 children, both being alumni of Guntur Medical College. His daughter, Dr. Sunita, is practicing oncologist in Canton, Ohio, and son, Dr. Sunil, is practicing internal medicine in Ohio. Thank you, Andy. మన కళాశాల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర గారు. మెమెంటో అందజేయవలసిందిగా. ఇప్పుడు డాక్టర్ జక్కంపూడి సీతారామారావు ప్రియ డాక్టర్ సీతారామారావు గారిని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ కూర్చున్నాం. నూతన వస్త్రం మా మ్యూజిక్ పెట్టి నూతన వస్త్రాలు బహురించవలసిన వస్త్రానిగా మన ఎర్ర నాగేశ్వర గారిని కోరుతున్నాం. ఒక 10 నిమిషాలు లేట్ అయింది సార్ సభ. వీళ్ళిద్దరు స్పీచ్తో వేదిక సన్మాన కార్యక్రమం అయిపోతుంది. వాళ్ళు కూడా పొద్దుగానే మాట్లాడతారు, గెస్టులు కూడా. వెంటనే నాటకం స్టార్ట్ చేస్తాం. నమస్కారం. రామకృష్ణ ప్రసాద్ నాకు 30 సంవత్సరాలు తెలుసు. అయితే నేను నాటకాలకు 1959 నుంచి పరిచయం. 1959 నుంచి 67 దాకా నేను నాటకాలు వేస్తుండేవాడు. తర్వాత ఈ నాటకాలు పరిషత్తులు వీటికి జడ్జిగా ఉండేవాడిని. అందువల్ల రామకృష్ణ ప్రసాద్ నాకు చాలా సన్నిహితుడు, కావలసిన వాడు, ఆత్మీయ మిత్రుడు. ఎర్ర నాగేశ్వరరావు గారి గురించి చిన్న విషయం చెప్పాలి. వారు స్కాలర్షిప్లు పిల్లలకి ఇస్తున్నారు. అలాగే మా కాలేజీ అంటే వారి కాలేజీ కూడాను డాక్టర్ సదాశివరావు గారి భార్య గారి పేరున డాక్టర్ జయప్రదంబ డిగ్రీ కాలేజ్కి ఎప్పుడు డబ్బులు తక్కువైనా కూడాను మా కాలేజ్ ప్రిన్సిపాల్ గారు డాక్టర్ దగ్గర పరిగెత్తుకెళ్ళారు. మాకు స్కాలర్షిప్ డబ్బులు తక్కువైందని అది తీసుకొస్తుంటుంది. వారితో నా పరిచయం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వారు నాకు 5-6 సంవత్సరాలు జూనియర్ కాకినాడ కాలేజీలోనే. డాక్టర్ సత్యనారాయణ గారు మా కాలేజీ వాళ్ళు కాదు, కానీ డాక్టర్ సత్యనారాయణ గారు సదాశివరావు గారి దగ్గర పరిచయం. ఒక పేషెంట్, ఎయిడ్స్ పేషెంట్, చాలా కావాల్సిన వాడు, చాలా దగ్గర వాడు. ఒక పెద్ద డాక్టర్ గారి దగ్గర గుంటూరులో
వచ్చి వైద్యం నేర్చుకుంటున్నాడు. అయితే డాక్టర్ గారికి అది ఎయిడ్స్ అని తెలియదు. తెలిసిన మనుషులు తన దగ్గర చుట్టాన్ని కూడా నిర్దాక్షిణ్యంగా బయటికి నెట్టేశాడు. నాకు వాళ్ళు ఏడుస్తూ వచ్చి చెప్పారు. తీసుకొచ్చేసరి హాస్పిటల్లో చేసుకుని ఫ్యాట్లో చేర్చాను. అప్పుడు ఎర్ర నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళాను. నాగేశ్వరరావు గారు గుర్తుందో లేదో నాకు తెలియదు, మీరు పాత హాస్పిటల్లో ఉండేవాడు. వెళితే పేషెంట్ని వాటేసుకొని కౌగిలించుకొని ఆయన చేస్తున్న పద్ధతి చూసి ఎందుకంత భయపడుతున్నారు ఎయిడ్స్ గురించి అన్న సంగతి అర్థం చేసుకొని నేను కూడా వైద్యం మొదలుపెట్టానంటే ఎక్కువ దాంట్లో వెళ్ళ. ఆ పేషెంట్ 6-7 సంవత్సరాలు బాగానే జీవించాడు. అప్పుడు అది వారికి గుర్తుందో లేదో నాకు తెలియదు. తర్వాత కొత్త హాస్పిటల్కి వచ్చింది. వారు మా కాలేజ్ స్టూడెంట్, మా కాలేజీలో కూడా కొద్దిగా పరిచయం ఉంది అనుకుంటాను. మరి అటువంటి వారు ఈ పిల్లలు పిలుస్తుంటే నాకు సంతోషంగా ఉంది. పెద్దలందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే. నేను వీధి బడిలో చదువుకొని వచ్చిన వాళ్ళే. 6వ తరగతి దాకా గుంటవరం వాళ్ళని దిద్దుకొని వచ్చిన వాళ్ళే. నాకు డాక్టర్ గారితో పరిచయం ఇంగ్లీష్ వెంకటరావు గారు. ఇంగ్లీష్ వెంకటరావు గారు అంటే మన రత్నబాబు గారు వాళ్ళ ఫాదర్. ఆయన పరిచయం చేశాడు. అక్కడే పేదలంటి తాండవేశ్వరుడు ఒక మిత్రుడు కనిపించాడు. డాక్టర్ గారు, నేను మా బావగారండి, నేను కవిత్వం కూడా రాస్తుంటాడు అన్నాడు. డాక్టర్ అప్పుడు అన్నారు, కచ్చక మూషికములు జలజలములు ప్రవేశించావు, ఏ సమాసం ఇది అన్నాడు. ఆయన వైద్యంలో టెస్ట్ అట్లా ఇది అడిగాడు. అది చెప్పాను నేను, ద్వంద్వ సమాసం అండి. ఆయన ఒక ఎడిషనల్ విషయం చెప్పాను, ఇంగ్లీష్లో ఇటువంటి సమాసం లేదు, రెస్పెక్టివ్లీ అని చెబుతానండి నేను. అంతవరకు అప్పటి నుంచి డాక్టర్ తోటి చాలా కాలం ప్రవేశం నాకు పరిచయం ఉంది. ఆయనతో ఎలక్షన్లో కలిసి పోటీ చేసాం, ఎదురు తిరిగి పోటీ చేసాం, అన్నీ చేసినా కూడా ఏనాడు కూడా వారు ఏది మనసులో పెట్టుకోలేదు. అటువంటి మహానుభావుడికి మరి ఒక విషయం నేను చెబుతాను. డాక్టర్ జయప్రద కనుక వారి భార్య కనుక కాకపోయినట్లయితే డాక్టర్ గారు ఇంకా గొప్ప డాక్టర్ అయి ఉండొచ్చు, గొప్ప సర్జన్ అయి ఉండొచ్చు. కానీ ఈ పేరు ప్రఖ్యాతుల్లో ఆమె తప్పనిసరిగా 3 వంతులు ఉంటుంది. ఆయన తప్పనిసరిగా, అందుకే ఆయన పుస్తకంలో కూడా రాసుకున్నాడు, ఆమె పోవడం నాకు ఇంకా బాధగా ఉంది అని. మరి 20 సంవత్సరాలు ఉండుతున్నాయి. ఆమె సంస్మరణ కార్యక్రమం పెడదాం అనుకుంటున్నాం. ఆ కార్యక్రమానికి కూడా మీరందరూ వచ్చి డాక్టర్ గారిని, జయప్రదమ్మ గారిని, మధ్య గోపాలకృష్ణ గారు వీళ్ళంతా ఉన్నారు. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి తప్పనిసరిగా కనీసం 2 రోజులు కార్యక్రమం జరుగుతుంది అనుకుంటున్నాం. మీరు రావాలని కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఎర్ర నాగేశ్వరరావు గారికి, రామకృష్ణ ప్రసాద్కి, మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. పురస్కార గ్రహీత డాక్టర్ నలపనేని సత్యనారాయణ గారిని మాట్లాడాల్సి. ముందుగా వెళ్ళి బ్లడ్ ఇచ్చి తర్వాత డాక్టర్ గారిని చూడటానికి వచ్చాడు. అటువంటి డాక్టర్ సత్యనారాయణ గారు. వహిస్తున్న కోసరనేని కళాశాల చైర్మన్ డాక్టర్ ఎర్ర నాగేశ్వరరావు గారికి, పెద్దలు శ్రీ వెంకటేశ్వర దేవాలయ కమిటీ అధ్యక్షులు శ్రీ మస్తానయ్య గారికి, ముఖ్య అతిథులు ఎర్ర ఈశ్వరరావు, మధ్యాహ్న సుధాకర్ గారులకు, సంస్థ వ్యవస్థాపకులు పోతూరి కోటేశ్వరరావు, సంస్థ కార్యదర్శి కోట్లగడ్డ రామకృష్ణ ప్రసాద్ గారికి, ఈ సభలో పాల్గొంటున్న అశేష కళాభిమానులందరికీ నా శుభాభివందనలు. డాక్టర్ కోసరనేని కళాసమితి 9వ నాటకోత్సవాల సందర్భంగా
నాకు లభిస్తున్న ఈ సత్కారం నాకు ఎంతో అమూల్యమైంది. డాక్టర్ గారితో నాకు 4 దశాబ్దాల అనుబంధం ఉన్నది. 1962 నుండి 74 వరకు డాక్టర్ గారు వైద్య కళాశాలలో ప్రొఫెసర్గా, హాస్పిటల్లో ఆనరీ సర్జన్గా ఉండేవారు. ఆ సమయంలో ఆయన దగ్గర నేను పనిచేయడం జరిగింది. హౌస్ సర్జన్గా, సీనియర్ హౌస్ సర్జన్గా. తర్వాత వారి హాస్పిటల్లో అప్రెంటిస్ చేయడం జరిగింది. అప్పుడు మొదలైన అనుబంధం 2012లో వారు మరణించే వరకు కొనసాగింది. నా సహాధ్యాయి సోదర సమానుడు డాక్టర్ సుబ్బారావు గారు డాక్టర్ గారు అవ్వడం, నేను గుంటూరులోని వైద్య వృత్తిలో స్థిరపడటం వల్ల డాక్టర్ గారితో అనుబంధం చివరి వరకు సజీవంగా కొనసాగింది. డాక్టర్ గారి దంపతులిద్దరూ నన్ను దాదాపు వాళ్ళ బిడ్డలాగా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేయడం జరిగింది. జీవితంలో నేను తీసుకున్న ముఖ్యమైన అన్ని నిర్ణయాలు డాక్టర్ గారి సలహా సంప్రదింపులతోనే జరిగాయి. డాక్టర్ సదాశివరావు గారు గుంటూరు ప్రాంత వాసులందరికీ సుపరిచితులు. ఈ తరం వారికి కొంతమందికి తెలియకపోవచ్చు. వారి గురించి 4 మాటలు చెప్తాను. డాక్టర్ గారు గుంటూరు సమీపంలో రామచంద్రపాలెం ఇప్పుడు గారపాడు అంటారు, దానిలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన డాక్టర్ గారు గుంటూరు గర్వించదగిన వ్యక్తి. 5 దశాబ్దాలు గుంటూరు వాసులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన వైద్య సేవలు అందించిన వైద్యుడు, శస్త్రచికిత్సా నిపుణుడు, తెలుగు సాహిత్యాన్ని అమితంగా ప్రేమించి పోషించిన సాహితీవేత్త, జేకేసీ కళాశాల వ్యవస్థాపక కార్యదర్శిగా, ఆంధ్ర యూనివర్సిటీ సెనెట్ మెంబర్గా, నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షునిగా ఆయన విలక్షణమైన సేవలు అందించారు. రాజకీయాల్లో ఎలాంటి మలినం అంటున్న రాజకీయవేత్త, జన్మభూమిని ప్రేమించి దాని పురోగమాన్ని కాంక్షించిన పురోగామి. 70 సంవత్సరాల క్రితం డాక్టర్ గారు మెడికల్ కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు తనకున్న విద్యార్హతలకి, వైద్యంలో ఉన్న నిపుణతకి ఆయన విదేశాలకు వెళ్ళి ఉండవచ్చు, పెద్ద పెద్ద నగరాల్లో స్థిరపడి ఉండవచ్చు. దానివల్ల ఆయన ఎంతో సుఖవంతమైన జీవితాన్ని గడిపి ఉండవచ్చు. కానీ జన్మభూమిపై ప్రేమతో ఆయన గుంటూరుని ఎంచుకున్నారు. వైద్యం అంటే సేవ అని, వ్యాపారం కారాదని ఆయన ఆకాంక్షించారు. వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలని భావించారు. ఆ విధంగానే ఆచరించారు. డాక్టర్ గారి దంపతులిద్దరూ రేత్రింబవాళ్ళు ఎంతో శ్రమపడి ఈ ప్రాంత వాసులకి వైద్యం అందించారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో నుండి వచ్చి స్వయం కృషితో జీవితంలో ఎదిగి తన కుటుంబానికి, బంధువులకు సేవతనిచ్చి వారి ఉన్నతికి బాటలు వేశారు. గ్రామీణ రైతు కుటుంబాల నుంచి వచ్చి వైద్య విద్యను అభ్యసించిన అలాంటి ఎందరో వైద్యులకి ఆయన స్ఫూర్తి ప్రదాత, మార్గదర్శి. వారి పరిచయం వారి శిష్యులందరికీ వారు ఇప్పుడు ఎక్కడ ఉన్న దేశ విదేశాల్లో ఉన్న జీవితకాలం కొనసాగిన గొప్ప అనుబంధం, గొప్ప అనుభవం. ఈ సందర్భంగా డాక్టర్ గారి స్మృతికి నివాళులర్పిస్తూ వినమ్రంగా ఈ సత్కారాన్ని స్వీకరిస్తున్నాం. స్థానాల వైపు కొలకలూరు వారి సమర్పణ. గమ్యస్థానాల వైపు మూల కథ శ్రీ రామకృష్ణారావు గారు, నాటకీకరణ స్నిగ్ధ, దర్శకత్వం గోపరాజు విజయ్. ఇంత దూరం దేశమేమో గొప్పదాయే, మా బతుకులేమో చిన్నవాయే,
మాయదారి రోగమచ్చి మా బతుకు మీద మన్ను పోసి ఏమి బతుకు ఏమి బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు చెడ్డ బతుకు పేద రోగము కంట పెద్ద రోగముందా అయిన వల్ల కంట పెద్ద అండ ఉందా కష్టకాలము ఇంటికాడ ఉంటే సారు కలిసిమెలిసి కళ్ళు కొంచెం దాగేటోళ్ళము పిల్లగాళ్ళు కన్నులల్లా విడవకుండా మెదల పట్టే ఇంటి దాని దుఃఖమేమో. నాకేమిటొద్దే నువ్వు తిను. నీ కొత్తకపోతే నాకు వద్దులే. ఏటి మా అట్ట అయిపోతున్నావు? ఏటి మన బతుకులు ఇట్లా అయిపోయినాయి. ఏంటి గోరంత బతుకులు మావ, కొండంత బతుకు బతకాలంటే కట్టమే. మోయలేని బతుకు పోతా ఉన్నా రాలేదు. ఉన్న ఊళ్ళో పని లేక పొట్ట సొంత పట్టుకుని ఊరికొచ్చాం. ఏంటైంది? కూటికి ముఖవాసం, గుడ్డకు ముఖవాసం, నిద్రకు ముఖవాసం. మధ్యలో మాయదారి కరోనా వచ్చి మొత్తం నాశనం చేసేసింది. ఈ కరోనా జబ్బు మన కట్టుకున్న దరిద్రం కంటే గొప్పది కాదు. జబ్బట్టుకుంటే పోండి పోండి అని కుక్కలు దమ్మెడతారు. రైళ్లు ఉన్నాయా, బస్సులు ఉన్నాయా? కారు నడికనే 100 కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికి అడికెళ్ళిపోయినా. మధ్యలో మనసున్న మహారాజుకు అన్నం పొట్లం పంచి పెట్టి మనం పాలన నిలిపారు. మన కడుపు అక్కడైతే తీరింది కానీ ఇంటికాడలాగా అట్లాగే ఉండిపోయింది. చెప్తే నమ్మవు కానీ పిల్లలు ముసలి ఆకలితో మన వైపు చూస్తూ ఉంటే వాళ్ళకింత ముద్ద అన్నం పెట్టడానికి ఇల్లు తిరుగుతూ అమ్మా ఇంటికాడ ముసలి పిల్లలు పంచుతూ ఉన్నారమ్మా, ఎంత ముద్ద అన్నం అంటే పెట్టండి అమ్మా ఆ బాధ వాళ్ళకి మళ్ళీ అనిపించాం. వచ్చి ఏటైందైనా లాక్డౌన్ పేరు చెప్పి మళ్ళా పనులు లేక చేశాను. ఇంతలో కరోనా వచ్చి మా అమ్మ చచ్చిపోయింది. కబురు వచ్చింది. తిరిగి వెళ్ళడానికి దారి లేదు, పెన్ను లేదు. చచ్చిపోయినా తనకాలో మా అన్నే చూస్తూ ఉంటాయి. మామ నన్ను కూడల్లా చూసిందా, కూతుర్లా చూస్తుంది. పిల్లలకి పాలైతే నేను ఇచ్చారు కానీ చెప్పమంతా ముసలి దగ్గర మామ చూసింది. ఆ ధైర్యంతోనే పిల్లల్ని ముసల్దాన్ దగ్గర వదిలిపెట్టి ఇగో పొట్ట పొట్టి కోసం ఇట్లా వలస వచ్చేసాను. ఏటో అది ఉన్నప్పుడు నాకు ఎవరు లేరన్న బాధ ఉండేది కాదు. మన పొట్ట తిప్పల కోసం వాళ్ళని వదిలేసి వచ్చేసాను. మనం లేని బతకలేని అనుకుందామేమో. ఏదైనా పోయాక తన విలువ తిరుగుతుంది. నాకు ఇలా కాలు చేతులు ఆడుతున్నాయంటే అదంతా మా అమ్మ ఫలమేనే. చిన్నప్పుడు నా కాలు చేతులు పని చేయలేదన్న. అప్పుడు మా అమ్మ ఏం చేసిందో తెలుసా? దగ్గరలో ఉన్న అడవులోకి పోయి ఆకులు ఏరు ముక్కలు ఏరుకొచ్చి దంచి ఆకు కోసం వచ్చి చేసిందంటే నాకు 1-2 రోజులు కాదే 6 ఏళ్ళు చేసిందంట. ఇలా కాలు చేతులు ఆడుతున్నాయంటే మా అమ్మ పుణ్యమేనే. మయ్యలేని బాధ కూడా తెలియలేదో నాకు ఎప్పుడు. అక్కడ మా అమ్మ నాన్న ఒకే ఒక కోరిక కోరిందే, కోరయ్యా నేను చచ్చిపోయినప్పుడు మాత్రం నా దగ్గర మారే ఉండాలంటే. అక్కడ మా అమ్మ చచ్చిపోతే నేను దూరం ఉండిపోయాను. చివరికి దిక్కులేదని చేసేసాను దాన్ని. నాకెన్ని చేసిన మా అమ్మ కోసం దారేది మావా. మనం పోయే వరకు సేవ నుంచే పరిస్థితి లేదు అక్కడ. మూట గట్టి అనాథ సేవల్లో నేనే పాపం చేశాను, మా అమ్మాయి పాపం చేసిందే. తలుసుకొని తలుసుకొని బాధ వస్తే ఏటొస్తారు చెప్పు. జరగాల్సింది చూడాలి. హడామని పిల్లలు ఉండిపోయారు. వాళ్ళని దగ్గర చేయడానికి అయినోళ్ళు కానోళ్ళు ముఖం సాటేస్తున్నారంట. పక్కింటి రాజారత్నం పిన్ని దయతలిసిత ముద్ద పడేస్తే తిని అంతేనే లోకం. మన కాడ డబ్బుంటే పెద్ద జబ్బున్నా పట్టించుకోరు. బాబాయ్ పిన్ని అన్న వదిలంట వరుసలు పెట్టుకుంటా పెంచుకుంటా పోతా ఉంటారు. అదే మన కాడ డబ్బులు లేకపోతే ఏట్లో కుటుంబం గడ్డి పొరగాల్సి వస్తానే. మా ఇంట్లో ఇవ్వండి సరిగా గదా.
అతని దగ్గర కూడా మామన్న మాట ఇప్పుడు ఏం తింటాడు నాకేంటో అట్లా చెప్పు పిల్లల కోసమైనా ఇంత తిని ఊపిరించుకోవాలిగా ఇదా సరే నా మాట సరే తీసి కొంపలో ప్యాకెట్లో ఇల్లు కట్ట పోగొట్టుకున్నాడేమో అడుగు ఒడు కొంపలో తరివేశాడేమో నాకు వచ్చిన బాధను విలువలేక చచ్చిపోతాం. బాధ ఏంటంట పరువులు పోయే బాధ ఏంటి వంప తీసిన కొడుకు ప్రేమ పెండి అంటూ యువత లేచిపోయాడండి అలా మాట్లాడిన అడుగు అట్లాగే నువ్వు జాగ్రత్త నువ్వు పెద్ద చచ్చిపోయాడు అడుగుతాగా అట్లాగే నువ్వు జాగ్రత్త ఏంది పెద్దయ్య ఏంది కథ ఎందుకు చచ్చిపోవాలనుకున్నా మనసుకు బాధ అనిపించింది. బాధ ఉంది చెప్పుకుంటే తీరిపోతే కలిసిపోతుంటే కలిగిపోతే చెప్పు ఎందుకు చచ్చిపోవాలన్నా చెప్పు మౌనం ఉంటే ఎక్క స్వామి మమ్మల్ని దూరం అనుకోమాక నిద్ర అనుకో చెప్పు ఎందుకు చచ్చిపోవాలనుకున్నా చెప్పయ్యా నా పేరు వెంకన్న. మాది పక్కనే ఒక ఊరే. నేను 3 ఎకరాల రైతునే. అందరూ బాగుండాలనేది నా తాపత్రయం. నా వాళ్ళు బాగా ఎదగాలి, వాళ్ళకి అన్నీ చూసుకోవాలి. వాళ్ళ కోసం రేయింప వాళ్ళు కష్టపడ్డాను. భార్య ఇదే నా కుటుంబం. వాళ్ళ కోసం నా కష్టాన్ని ధారపోశాను, నా ఇష్టాలన్నీ వదులుకున్నాను. భార్య అడిగినవన్నీ చేసుకొచ్చాను, కొడుకు కావాల్సినవన్నీ కొనిచ్చాను. వాళ్ళిద్దరూ నాకు కలిసి వస్తాను అనుకున్నాను. వాళ్ళ కోసం ఇన్ని చేసిన నన్ను చేతగా చూశాను. వాళ్ళ కోసం నేను వెళ్ళే దారి సరైందో కాదో తెలుసుకునేసరికి చాలా ఆలస్యమైపోయింది. వెనక్కి తిరిగి చూస్తే నా బ్రతుకు వెలుగే కనిపించడం లేదు, అంతా చేయదు. ఎప్పటిలాగే ఈరోజు కూడా మా సంఘటన జరిగింది. అది బాధ పెట్టే దానికంటే మరింత ఎక్కువైంది. నా మీద నాకే విరక్తి. ఒక విధంగా బ్రతుకంటే అసహ్యం వేస్తుంది. అసలు ఏం జరిగిందంటే
తెచ్చావా? తెచ్చే ఉంటాడులేమ్మా. అప్పిచ్చోడు బతుకున్నంత వరకు నాన్న అప్పు కోసం పరుగులు పెడుతూనే ఉంటాడు. అదేంటి పాపం అలా చూస్తున్నావు? చెప్పు నిజమేగా. ఎవరైనా బ్రతకడానికి పుడతాడు, నేను చావడానికి పుట్టాను. దేనికి చావడం? తినడానికి తినలేదా? ఉండడానికి తినలేదా? ఓహో, నా మెల్ల ఉన్న ఈ సూత్రాలు చెప్పే నిద్రపోయాడు. నాన్నకి చావంటే భయమ్మా. ఏం చావలేదు. అవునా? భయమే. నువ్వు చూసి భయపడుతున్నావు, నీ పద్ధతి చూసి భయపడుతున్నావు. దేనికి భయపడ్డా? అప్పుకు భయపడ. అది నాకు పేదల దాకా అప్పులు చెప్పి భయపడుతున్నానంటే లక్షలకు అప్పు కనిపిస్తుంది. పొలం పోయి ఇల్లు తనకాకండి. నువ్వు ఉన్నావుగా అప్పు చేయడానికా? తీర్చడానికి. విన్నావా? కొడుకు మన సుపుత్రుడు వీడికి ఏమీ తన్నుపోయింది. దొంగ పోతలా పెరిగాడు. వీడు మాట్లాడు. తప్పే ఉంది. అంటే నీకేం అనిపించలేదా? పెళ్ళాన్ని ఇంటికి తీసుకొస్తే ఎక్కడ డబ్బులు ఏమవుతాయని అత్తాంటి దగ్గర వదిలేసిన కనుడని కొడుకు వాళ్ళు మనకేసుకొస్తున్నావా? 5 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు కదా నాన్న, ఇంట్లోకి ఎదుర్చు అని ఏనాడైనా 10 రూపాయలు ఇచ్చి పాప అవకాశం మనకేసుకొస్తున్నావు. నువ్వు వాడి డబ్బుకి ఎందుకు ఆశిస్తావు? నువ్వు తెస్తావుగా. తేవటం లేదు, మునిగిపోతున్నావు. పేగల దాకా మునిగిపోతున్నావు. అమ్మా రోజు ఉండే పడవేలే కానీ ముందు టిఫిన్ పెట్టు. అదే ఆ ప్రాసెస్ లో సంతకం పెట్టాను. ఎన్ని నోట్లుగా పెట్టాలి? అసలు సంతకం నేను పెట్టాను, పూజ సంతకం పెట్టాలి. ఇప్పుడు దేనికి అప్పు? నా సమాధి కట్టుకోవాలి. మీ అమ్మగారు ఎదురింటి ఆవిడ దగ్గర దగ్గర సెలవు తెచ్చారట, అది ఎక్కడో పోగొట్టారట. వాళ్ళు 1,00,000 దాకా డిమాండ్ చేస్తున్నారు. అది చెప్పడానికి చెప్పు. ఆ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తారా? ఎక్కడుంటేనే రాత్రులు అక్కడే ఉంటానుగా. జంటానికి ఎక్కడ పడుకోవడానికి అక్కడ సత్రం తిండి పట్టడం ఎంతకాలం కదా ఉద్యోగం చేస్తున్నాక పిల్లల్ని కూడా పోషించుకోలేవా? పిల్లల్ని పోషించుకోవడానికి నాకు కొంచెం టైం కాదు. పిల్లలు పక్కన కంటే టైం పట్టలేదా? కారం పుస్తకం కదా. ఇదే మాట మీ మావాడికి మీరు సమాధానం చెప్తారా? ఏదో మా ఉంటే సర్దుకుపోతున్నాడు. అదే బయట ఈ పని పంచాయతీ రాజ్యంలో చాలా అబ్బా. పెళ్లి చేసుకుంది నేను, పెళ్ళం వచ్చింది నాకు. దాన్ని అక్కడి నుంచి కాదు ఎక్కడికి తెస్తారో నా ఇష్టం. మధ్యలో మీకేంటి బాధ? కన్నాను కదా, కొడుకు నువ్వైనా బుద్ధి చెప్పొద్దని ఎవరైనా గడ్డి పెడితే అది తినాలేమో భయం వేస్తే నిన్ను సరిగ్గా నడవనుకున్నావు. మాకు ఎలా నడవాలో మాకు బాగా తెలుసులే. చూస్తున్నాడు ఎలా నడుస్తున్నావా? నడక బుద్ధి కర్మకాన్ని మీరేమైపోతారని పెద్దపడక మేము జాగ్రత్త చెబుతాం. ఎవరేదో అనుభవిస్తే కానీ బుద్ధి రాదని మీ కర్మకి మీరు వదిలేస్తాం. బాగుపడేవాడు చెడపలేదు, చెడిపోయాడు బాగు చేయాలి. రాత ఇక్కడ రాస్తాడు భగవంతుడు. నాగే ఉంటాను అనుకున్నావు చూడు, నీకు ఎలాగా రాసింటాడు. నాకెక్కడ 1,00,000 పక్క పడింది. 1,00,000 అమ్మా. వారం రోజుల దాకా నాన్న వాళ్ళ ఇంట్లో తప్పదన్నమాట. పోలేదురా, డబ్బు పోతే భయపడాలి కానీ డబ్బు ఇంట్లో ఉంటే బాధ ఎందుకు? అదేంటి ఇది వచ్చిందిరా. డిజైన్ బాగుందని నేనే దాచేసి పోయిందని చెప్పాను. డబ్బు వాళ్ళకి ఎంత బాగుందో. అమ్మ అనుకోవాలే కానీ నిన్ను కూడా అమ్మ అమ్మి బంగారు ఏంటో నగలు లేవు లేవన్నప్పుడల్లా ఏదో రకంగా అమ్ముడిపోతుంటాయి. 1,00,000 ఉంటుందంటావా? సరిపోతుందంటావా? ఉండొచ్చమ్మా. వచ్చేసాడు. అదే గిట్టుది ఎందుకైనా పడుకుంటుందని బయట అమ్మొస్తాను కొన్నాను. నువ్వేంటి కాబరు కాకకాయలు ఎక్కడ దిగబడ్డా? అదేంటక్కయ్య అలా అంటావు? కబురు చేసి రావడానికి నేను బయటమైనా సొంత అక్క ఇల్లే కదా త్వరగా వచ్చేసాను. ఏమక్కయ్య దాచుకుందులేమో చూసేసానా?
చూసేసాక ఇంకా దాచుకునేదే ఉంది. సంతోషం బా. నా కూతురు ఎలా ఉంది అని అడగకుండా నీ కోడలు ఎలా ఉందని నన్ను పరువు కాపాడి. అవును, పిల్లలకైనా రాకపోయినా నీ కొడుకు రోజు ఇంటికి వచ్చి పెడుతూనే ఉన్నాడుగా. తన పెళ్ళాం ఎలా ఉందో చెప్పలేదా? పంచాయతీలు అవే పెట్టలే బాబా. అది పెళ్ళాం కావాల్సినప్పుడు వస్తున్నాడు, పెళ్ళాం కూడా ఉండాలి అనుకున్నప్పుడు వాటితో పాటు తీసుకెళ్తాడు. ఆడపిల్ల తెచ్చుకున్నందుకు తల తెచ్చుకొని బతకాల్సిందే. ఏం చేస్తాను చెప్పు. పక్కూళ్ళలో ఉన్న ఈ మధ్య అసలు రావడం మానేసి ఏ ప్రశ్న వేస్తే సమాధానం చెప్పడం నాకు సమయం పడుతుంది కానీ అవును చిన్నదాని కానీ సంబంధాలు చూస్తున్నావా? చూశాను బాబా, మంచి సంబంధం. అబ్బాయి ఉద్యోగస్తుడు. కర్తకారకులు పెట్టుబడుల గురించి అమ్మాయి నచ్చింది కాబట్టి పెద్దగా ప్రసక్తమే లేదు. అవును, ఈ విషయాలన్నీ మా అల్లుడు తెలుసుగా చెప్పలేదా? మంచిదే, మంచి విషయం చెప్పావు కానీ తొందరలో చేద్దాం అనుకుంటున్నా బాబా. అందుకే నీ దగ్గరికి వచ్చాను. నాదే పని, నీతోనే పనుంది బాబా. ఏం చేయాలో చెప్తున్నావునా? అదే బాబా, నేను ఇచ్చిన 4 లక్షలు నాకు ఇచ్చేస్తే. 4 లక్షలు ఇచ్చాను కదా బాబా. నేను అప్పుగా ఇవ్వలేదు, నువ్వు వడ్డీకి తీసుకోలేదు. నీ అవసరానికి ఇచ్చాను, నా అవసరానికి అడుగుతున్నాను. అర్థం చేసుకో బాబా. ఇప్పటికిప్పుడంటే ఇప్పుడు ఇస్తే నాకు పెళ్లి జరుగుతుంది బాబా. ఆ డబ్బులు తీసుకెళ్లి పెళ్లి వాళ్ళకి ఇచ్చి సంబంధం ఖాయం చేసుకుంటే దాన్ని ఒడ్డును పడేసిన వాడిని అవుతాను. ఏంట్రా తమ్ముడు, అన్నీ వింటూనే ఉన్నాను. మీ బావగారి డబ్బులకు ఇబ్బంది పెడుతున్నట్టున్నా? నేను ఇబ్బంది పెట్టకపోయింటాక నన్ను ఇబ్బంది పెట్టదంటున్నాను. ఒక్కసారి ఇవ్వమంటే ఆయన తెచ్చిస్తాడు. అదేంటే ఎలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడాలి? ఇంకెలా మాట్లాడాలా? ఇప్పుడు కావాలని పీకల మీద కూర్చుంటేలా? మేము సర్దుకోవాలిగా. సర్దుకోవడానికి, సత్యం చెప్పడానికి నేను ఇంటి అవసరాల కోసం అడగట్లేదు. జీవితం, ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టకూడదు అడుగుతున్నాను. పెద్దదాన్ని ఎలాంటి ఇంటికి ఇచ్చాను, అది ఇంకా నా గొప్పలోనే పడింది. మీ వదిలాలను రోజు ఏడుస్తూనే ఉన్నాం. ఆడపిల్ల ఉంచుకున్నందుకు అన్ని మూసుకు బతుకుతున్నాను. ఒకసారి చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను. అందుకే మంచి సంబంధం చేజారిపోకూడదు తొందరపడుతున్నాను. ఈ రోజు ఖచ్చితంగా నా రుణం నాకు ఇవ్వాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, డబ్బులు ఇచ్చేప్పుడు నేను నవ్వుతూనే ఇచ్చానుగా. ఇవ్వడానికి ఎందుకు తిరిగి ఏడుస్తున్నారు? అవా, అనవసరంగా ఆడపిల్ల జీవితం కాడుకో, విసుగు కొడుతుంది, మట్టి కొట్టుకుపోతాను చెప్తున్నా. నిదానంగా ఉన్నందుకే నెట్టి విడిచి పారేశారు. దూర సంబంధం అయితే పిల్లలు చూసుకోవడానికి భారం అవుతుందని అక్క కొడుకు దగ్గర సంబంధం చేసినందుకు గొప్ప కుటుంబాలపై చెప్పారు. మీరు సుఖపడితే చాలు అనుకున్నారు. ఎదుటి వాడు ఏమైపోయినా పర్వాలేదు అనుకున్నారు. చచ్చిపోతున్నాను. రోజు నీ కొడుకు నా ఇంటికి వచ్చి పెడుతుంటే నా కూతురుతో సంసారం చేయడానికి వస్తున్నట్టు నేను సోదాలు తీర్చుకోవడానికి సాధి గొప్పగా వస్తున్నట్టు. కోపం వచ్చిందా? నీ కొడుకు నా ముందు కోపం వచ్చిందా? లేదు, నా కోడలు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలిసి బాధ కలిగింది. చేజారిపోయిన అర్థంలా దాని జీవితం పగిలిపోతుందని భయంగా ఉంది బాబా. అదే కనుక జరిగితే ఊరుకుంటానా? మిమ్మల్ని ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. నా మీద నమ్మకం ఉందా? నా కోడల్ని అన్ని హంగులతో నేనే నా ఇంటికి తీసుకొస్తాను. కొడుక్కి బుద్ధి చెప్పి నా కూతురు నీ ఇంటి కోడలుగా తీసుకురాన్నాడే నీ మీద నమ్మకం పోయింది. అప్పుడు లేదు కానీ ఇప్పుడు నమ్మాలి. చాలేవయ్యా, ఆ తర్వాత నేను గొడవ సంగతి తర్వాత చూసుకుంటాను. ముందు నా డబ్బు సంగతి మౌనంగా ఉండదు బాబా. 4 లక్షలు, అక్షరాల 4 లక్షలు ఇచ్చి తీరాల్సిందే. కాదు కూడదన్నారో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటా చెప్తున్నా. ఏదో ఆవేశంలో మాట్లాడేశాను. మనసులో పెట్టుకుంటున్నావా? కమలపుల తండ్రి బాధను అర్థం చేసుకో. నీకే ఒక కూతురుంటే నీ కూతురే అనుకో. నువ్వే దగ్గర నుండి పెళ్లి జరిపించు బావా. ఈ సాయం చేసి పెట్టు బావా. ఈ జన్మలో నీ దగ్గర ఇచ్చేసి వాడికి ఇచ్చే 1 లక్ష పడతాను. బండి అంతా ఎంతగా వస్తుంది. ఇంకా నేను ఎవరైనా కదా తీసుకున్నాను. ఏంటన్నది
వచ్చింది. మీ పెద్దమ్మాయి కాపురానికి తీసుకురాలేదని నువ్వు బాధపడుతున్నావు. ఒక పని చేయి, ఆ ఇద్దరిని ఒకేసారి మా ఇంటికి కాపురానికి పంపించు. పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. నువ్వు మీ చిన్నమ్మాయి పెళ్లి చేయలేకపోతున్నా బాధ ఉండదు, మా నాన్న తగ్గు పెట్టలేకపోతున్నా దిగులు ఉండదు. ఇద్దరు ఒకేసారి ఒకే గుట్టు కింద చక్కగా కాపురం చేసుకుంటారు. ఏమంటావు మాయా? అడుగు ముందుకేసావో వాడికి చేసిన మర్యాద నీకు చేయాల్సి వస్తుంది. ఇందాక నుంచి చూస్తున్నాను, తెగ మాట్లాడుతున్నా, వింటున్నామని తెగ మాట్లాడేస్తున్నా. ఏదో రోజు నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా తీసుకొద్దామని ఎన్నోసార్లు అనుకున్నా. ఇప్పుడు చెప్తున్నాను, ఇక మీదట జన్మలో నీ కూతురు ఇంటి కోడలుగా అనుకు పెట్టాను పెట్టండి. ఇక నీకు ఇవ్వాల్సిన డబ్బులు అందులో చిల్లి గమ్మ కూడా నీకు రాదు, రాని ఏం చేసుకుంటావో ఎవరికి చెప్పుకుంటావో చెప్పు. ఇంత జరుగుతున్నా చూస్తూ ఊరుకున్నావా? అర్థమైంది. నా డబ్బులు ఎగ్గొట్టడానికి మీరందరూ కలిసి డ్రామా ఆడారు. అర్థమైంది. నా కూతురు జీవితంతో ఆడుకున్నారు. నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. మీరంటాడు బతుకున్న చచ్చిన రమణయ్య చెప్పింది నిజమే. నాకన్నా ముందు జరుగుతుందా? చేతకాని వాడుగా మిగిలిపోయాడు. ఇలా జరగడానికి కారణం ఎవరు? వీళ్ళు కదా. ఎన్ని చేశాను వీళ్ళ కోసం. అందిన చోటల్లో అప్పులు చేశారు. కొడుకు బుద్ధి చెప్పి కోడలు ఇంటికి తీసుకురాకుండా తను గుర్తుపోశారు. తీసుకుని డబ్బు తిరిగి ఇవ్వలేక మరో ఆడపిల్ల జీవితం నాశనం అవుతానికి కారణపడ్డా. ఊరికే పోదు. కట్టుకున్న భార్య తాడి కట్టిన భర్తలను కూడా చూడకుండా నేనేదే చెయ్యొద్దు. నన్ను నమ్మిన రమణయ్య నా బాహుమరిది నా చొక్కా పట్టుకుని నానా మాటలని శాపనార్థాలు పెట్టారు. నా అసమర్థత. ఒక అసమర్థుడిగా బ్రతకడం కంటే చావటమే మేలు. ఇదే సామే నువ్వు చచ్చిపోవడానికి కారణం ఇదే. నాకేం నచ్చలా. అట్ట మనసు కష్టపెట్టుకున్నాడు, అందుకే చచ్చిపోవాలన్నాడు. సరే సరే కాస్త కాపు తాగు కుదురు. చూడేది అదేంటి
ఏదిరా పురాణిదే నీ వయసు అంతా నువ్వెంత చచ్చిపోవడం నేను మాట్లాడతాను మాట్లాడ నేను మాట్లాడతాను మాట్లా ఎందుకు చచ్చిపోవాలనుకున్నా ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందా బెట్టింగ్ కూడా కాసి అదే పందేల మీద కాసి ఓడిపోయావా నాలుగు అప్పులు ఏమన్నా చేసావా ఉంటుంది పరీక్ష ఫెయిల్ అయ్యావా చూసావా పెద్ద మజా కదా చెప్పేసాడు అసలు ఎవరు నీ పేరేంటి చెప్పు నా పేరు రాంబాబు. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్నల ప్రోత్సాహంతో చదువులో ఫస్ట్ కావాలని కష్టపడ్డాను. క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, జిల్లాలో ఫస్ట్. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ ఎగ్జామ్ రాసినా మొదటి ఉండేది నా పేరే. ఫస్ట్ అనే పదం నాకు అలవాటైపోయింది. ఎక్కడ చదువు, ఏ కాలేజీ మారినా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గానే కనిపించేవాడు. నేను చదువులో గెలుస్తున్నా, అమ్మ నాన్న అది వాళ్ళ విషయంగా భావించేవాడు. నిజానికి వాళ్ళు తప్పాల్సిందే. కానీ ఆ రోజు ఏమైందంటే వస్తే కాకపోతే కనీసం 10th ర్యాంక్ పొందా వస్తే కానీ అందరూ టెన్షన్ పడుతున్నారు, నువ్వు టెన్షన్ పడుతున్నావు ఏంటి? లేదు లోపల చూస్తున్నా ఫస్ట్ ర్యాంక్ రావాలని గుడికి అభిషేకాలు చేయించారు కదా, ఆ పక్కన ఆంజనేయ స్వామి గుడికి తాయి తెచ్చుకుంటే సరిపోయేదిగా. మా కంగారు నటకారం ఉందా? కష్టానికి దగ్గర ఫలితం కావాలంటాం. ఫలితం కోసం కదండి కష్టపడింది. దేవుడి దగ్గర అన్న మేము అనుకున్నట్టుగా వాడికి ఖచ్చితంగా ఫస్ట్ ర్యాంక్ రావాల్సింది. నువ్వు జిల్లాకి కరెక్ట్ రావాలనుకున్నాను, మున్సిపాలిటీలో బిల్లు కరెక్ట్ అనుకోవడం జరిగిందా? చూడమ్మా, రోజున ఏమైనా పాస్ అవుతాను
లక్షణంగా రాయాలి. ఆ రోజు నా కొడుకు రాసి ఫెయిల్ అయ్యి గుమస్తా అయ్యాడు. ఈ రోజు నీ కొడుకు రాసి కాస్త దయచేసి అర్థం పక్కన కొన్ని కష్టపడి చదివించాం. ఫస్ట్ ర్యాంక్ రండి బాబు. వాడు ఇప్పుడు ర్యాంక్ సంపాదించి డాక్టర్ అయ్యాడు అనుకున్నా. డాక్టర్ గారి తల్లి, డాక్టర్ గారి తండ్రి, డాక్టర్ గారి తాతగారు వినడానికి ఎంత బాగుంది చెప్పండి. చాలా బాగుంటుంది. వాడికి బాగుంటుందో నాకు తెలియదు కానీ గొప్పలు చెప్పుకోవడం మీకు మాత్రం చాలా బాగుంటుంది. అదేంటి మావయ్య, వాడి కష్టంలో బాగా ఉంది, గొప్ప చెప్పిన తప్పేంటి? ఏమైనా నువ్వు కరెక్ట్ గా అందుకుంటావే. ఈ రోజు డాక్టర్ చదివించాలంటే కోట్లు ఖర్చు పెట్టాలి. ఇది లేకనే కదా వాడికి ర్యాంక్ వస్తే బాగుందని తాపత్రయపడుతున్నాం. కరెక్టే. కాకపోతే ఎప్పుడు మెడ పైకెత్తే కళ్ళు ఏర్పడదా, కళ్ళు కిందకి తెలుసా, అప్పుడే మీ కళ్ళు బ్యాలెన్స్ అవుతాయి. అంటే మా కళలు నిజం కావాలా? మా కళ్ళు చేసేదో చూడకమ్మా, మా కళ్ళు ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంది. అన్ని తరాలు నచ్చకపోతే నేనేం చేయదు. మీ తరంలో వేరు, మా తరంలో వేరు. ఇప్పుడు మీ తరంలో రూపాయి కేజీ బియ్యం వచ్చేవి, కానీ ఇప్పుడు 50 రూపాయలు పెట్టే కేజీ బియ్యం రావట్లేదు. ఆ తేడా అర్థం చేసుకోవాలి. అదే తరాలు తారతమ్యాలు చూడమంటున్నా, బియ్యం అక్కడ కాదు. అందుకే చదువు ఎలా ఏడుస్తున్నా. ఏం మాట్లాడుతున్నావు? లీస్ట్ ర్యాంక్, కనీసం లీస్ట్ ర్యాంక్ లో తప్పి కూర్చున్నాడు. ఇప్పుడు బాధపడతారు. పువ్వుల్ని యథాస్థితిలో విరపూసేలా ఎదగనివ్వాలి. మనకు కావలసినటువంటి రేఖలు వంకలు తిప్పితే అవి వాడిపోతాయి. ఎవరైనా అంతే. నీకోసం ఎన్ని చేశాను, నువ్వేం కావాలన్నా చేసి పెట్టాను. ఎక్కడ నిద్రపోతావని టీ గ్లాస్ పట్టుకొని చుట్టూ తిరిగాను. నీకు నీసం వస్తుందని గ్లూకోజ్ కల్పించేదాన్ని. నువ్వు బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ రావాలని మా నిద్రాహారాలు మాత్రమే నీ చుట్టూ జాగ్రత్త చేస్తే దానికి ఇదా ఫలితం. అవన్నీ వాడి మీద గుర్తుంటాయి. పెన్ను దగ్గర సంఖ్య వరకు వాడికి కావాలని కొనిచ్చాం కదా. ఏ కాలేజీ కావాలంటే చేర్పించాం, ఎక్కడ కోచింగ్ అంటే అక్కడ చెప్పించాం, ఎక్కడ ట్యూషన్ అంటే అక్కడ చేర్పించాం. కొన్ని చేసినందుకు గొప్ప బహుమానాన్ని ఇచ్చావా మాకు? క్రమశిక్షణగా పెంచినందుకు మాకు గొప్ప బహుమానం. ఇదే క్రమశిక్షణ లేదు, తీవ్రవాద శిక్షణ ఉంది. ఈ ఆశల పండక్కి ఆకాశాన్ని చూసాయి. సామర్థ్య ఆశ ఉండొచ్చమ్మా, కానీ అత్యాశ ఉండదు. అత్యాశ వాళ్ళు తప్పట్టున్నారు. బరువు ఎంత మంది అంతే పోయారు. పోయే బాగా చదివారు పాపం. అట్లాగే ఇప్పుడు ముంచేశారుగా, నేను ముంచేశారుగా. వాడు మీరు ముంచేశారు. ఎంతసేపు వాడిని గెలుపుకోవడంలాగా చూశారు తప్ప వాడు ఓడిపోతే ఏం చేయాలి ఆలోచించారా? దీన్నే మా తరం కీడించి మేలంచుకుంటాం. మీ తరానికి అర్థమై సాగుతారు. సరే రామం, చెప్పు తప్పకుండా పాస్ అవుతారా? బాధపడతాం. వాళ్ళని సేవ చేసే ఓపిక నాకు లేదు. చెయ్యకు. వాడి ద్వారా వాడిని పడ్డాడు స్వేచ్ఛగా వదిలేయండి. అసలు మీ అక్షరం వల్ల వాడు ఫెయిల్ అయ్యాడు. నువ్వు నొప్పులు పట్టుకున్నామని వాడికి నొప్పిగా ప్రవర్తిస్తావా? మాట్లాడుకో. నువ్వు నీ మూడు మనసు తెలుసుకుని ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ కొడుకు మనసు కూడా అలాగే తెలుసుకుని ప్రవర్తిస్తున్నావు. వచ్చే సంవత్సరంలో తప్పనిసరిగా పాస్ అవుతావు. నేను చెప్తున్నాను. ఫస్ట్ టైం లో పాస్ అవుతామని అందరికీ చెప్పుకు తిరిగాక ఇప్పుడు ఆ పలక ఎలా చూపించుకోవాలో తెలియదు. నీ సంగతి సరే, నేను చుట్టుపక్కల అందరికీ మా అబ్బాయి ఫస్ట్ అండి, మా అబ్బాయి ఫస్ట్ డే అంటే ఎంత గొప్పగా చెప్తున్నా. ఇప్పుడు ఇలా జరిగిందా తెలిసి అందరూ చూసి నన్ను నవ్వుతా. నేనేం కావాలి? కొడుకున్నాడని అందరే పోకుండా ఉంటారు. కొడుకేంటండి, నాకు ఉన్న ఒకటే నమస్కారం. ఇప్పటికైనా కాస్త ప్రశాంతంగా ఉండదు. కొంచెం కూడా సిగ్గేయలేదు. బతుకు బతకదన్నా చాలా నా తల్లిదండ్రులు అనుకుంటున్నారా ఏంటి? వీళ్ళ కడుపులు పుట్టిన వాళ్ళేగా నేను. శత్రువులా చూస్తున్నారు.
అమ్మా నాన్న అని పిలిస్తేనే అసహించుకొని వెళ్ళిపోతున్నారు. నా మీద వాళ్ళ మీద పడకూడదు అన్నట్టు తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. కనపడుకుని ఉండాలంతే, కనపడుకుని ఉండాలంతే. నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. చదువు చదువు చదువు, ర్యాంకు రావాలి, ర్యాంకు రావాలి, ర్యాంకు రావాలి, ఇవే వాళ్ళ ఆలోచనలు. నన్ను కలం పట్టుకుని రాసేలా మార్చలేదు, యుద్ధం చేసే సైనికుల్లా మార్చేశాడు. నువ్వు కలెక్టర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఇండియా నేరాలంటూ మూకుమ్మడిగా నాపై దాని ప్రారంభించాడు. వాళ్ళ ఆశల దానిలో, ఆలోచన దానిలో నేను అభిమన్యుడిగా చిక్కుకుపోయాను. పరీక్షలో కూర్చుని క్వశ్చన్ పేపర్ కనిపించలేదు, అమ్మ నాన్నలే కనిపించారు, అమ్మ నాన్నలే కనిపించారు. నేను రాయగలను, కానీ బాగా రాయగలను. నేను పాస్ అవ్వగలను, కానీ ఫస్ట్ ర్యాంకు సాధించగలను. బుర్ర పాడైపోయాను, పిచ్చెక్కినట్టయిపోయాను. ఈ కన్ఫ్యూజన్లో నేను అశక్తుడిగా మిగిలిపోయాను. ఏమీ రాయలేదు, చేతకాని వాడిగా ఫెయిల్ అయ్యాను. అయినా ఇందులో నా తప్పే ఉంది. నన్ను మాత్రమే చేస్తాను ఎందుకు? నాకు ప్రైవసీ లేకుండా చేసి వాళ్ళు పెట్టింది వాళ్ళు కదా. అసలు ఎవరు సిగ్గుపడాలి? సిగ్గుపడాలి, ఎవరు సిగ్గుపడాలి? అమ్మ నాన్నలుగా వాళ్ళే సిగ్గుపడాలి. తల్లిదండ్రుల స్థానంలో ఉన్న మనమంతా సిగ్గుపడాలి. నిజమే, మీకు ఇష్టమైన చదువులు వదిలేసి మాకిష్టమైన చదువులు చదువుకుంటుంది. మీ శక్తికి మించి ఇంకా ఏదో చదివించేయాలనే తాపత్రయపడుతుంది. మేము అనుకుంటున్న డాక్టరో, కలెక్టరో, ఇంజనీరో ఇలాంటి గమ్యాలకు మాకు రూపాయి ఖర్చు లేకుండా మీరు ర్యాంకు సాధించాలనే తొందరపడుతున్నాం. ఎక్కడే మేము తప్పుకొస్తున్నాం. వాళ్ళ పిల్లలకు ర్యాంకులు వచ్చాయి, వీళ్ళ పిల్లలకు ఫస్టులు వచ్చాయి అంటే ఉదాహరణలు చెప్పుకుంటూ మీ మీద ఒత్తిడి తెస్తున్నాం. ఆ ఒత్తిడి మీ శరీరానికి కాదు, మీ మనసుకు పుచ్చుకుంటున్న విషయాన్ని వచ్చిపోతుంది. మీరు ఎలా చదువుతున్నారు, ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నారు అని ఏ రోజు మేము మాస్టర్ని అడిగింది లేదు, వాడు చెప్పింది లేదు. చదివేటప్పుడు మీ ఆలోచన శక్తి ఎలా పరిగెడుతుందో పరిశీలించింది లేదు. ఇవేవి గమనించకుండా ఈ రోజంతా చదివాము, రేపేదో చదువుతాం, ఎన్ని మార్కులు రావాలి, ఎన్ని పరీక్షల్లో కలవాలి, ఇవన్నీ చెప్తుంది. మనం వెలిపిస్తున్నాం. ఈ తప్పులు ఆనవాయితీగా చేస్తూ మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న మాట కూడా వాస్తవమే. తృప్తిగా పిల్లలు లేదు, ప్రశాంతంగా నిద్రపోయింది లేదు. టైం టేబుల్ నా చట్టానికి మీ జీవితంలో ఉడివేసి వేలాడదీస్తున్నాం. సిగ్గు లేకుండా, సిగ్గు లేకుండా నేను సమాజంలో తలెత్తుకోవడం కోసం మీ జీవితంలో మిమ్మల్ని తలదించుకుని వేస్తున్నాం. ఈ పట్ల నేను నిన్ను తప్పు చేస్తున్న కోపాలు రావా? ఇప్పుడు నువ్వు చేసిందే కోపంతో చావడం. పిల్లల పట్ల పదే పదే ఎలాంటి తప్పులు చేస్తున్నందుకు నిజంగానే మేము సిగ్గుపడాల్సిందే. ఇది నీ వైపు ఆలోచన. మీ అమ్మాయిల వైపు ఆలోచన చెప్పనా? వాడేదో కోపం తంగాలని చావడానికి వచ్చేది. వాళ్ళని ఎందుకన్నా ఆలోచించావు? ర్యాంక్ రావడానికి కోపడ్డారు. నువ్వు ఫస్ట్ ర్యాంక్ పాస్ అవ్వాలని కదా వాళ్ళు తాపత్రపడ్డారు. నువ్వు చదవడానికి మాత్రమే కష్టపడ్డావు. కానీ వాళ్ళు నీకోసం నిద్రాహారంలో కొనుక్కొని నువ్వు కోరిని తెచ్చిచ్చి, నువ్వు కావాలని కొనిచ్చి, నువ్వు చదువుతున్నంతసేపు టీ ప్లాస్టిక్ పట్టుకుని కూర్చున్నారు. వాళ్ళకి కష్టం కదా? నీ కష్టంలో వాడు భాగం పంచుకున్నారు, కానీ వాళ్ళ కష్టంలో నువ్వేమైనా భాగం పంచుకున్నావా? ఇంటి పని ఒత్తిడిలో అమ్మ, ఆఫీస్ పని ఒత్తిడిలో నాన్న. అయినా వాళ్ళ ఒత్తిడిని మర్చిపోయి నీ గురించి
చదువుకుంటే ప్రయోజకుడు అవుతావని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే నీ కష్టాన్ని అవుతాన్ని ఆలోచించాను తప్ప నువ్వు సంపాదిస్తే తిరుగుచ్చావన్నది కాదు, నువ్వేదో వాళ్ళ మొత్తం నుంచి నెత్తికెక్కించుకుంటావని కాదు. నేను తల్లిదండ్రులైన పిల్లల పట్ల ఇలాగే ఆలోచిస్తాను. దాన్ని తప్పుపడితే అలాగా నీకు కష్టంగా అనిపించి ఉండొచ్చు, చెప్పుకోవాలి. రోజు కదా అమ్మా నాకు వెచ్చుడు నాన్న నాకు సమస్యలు అని చెప్పుకుంటే వాళ్ళకి తెలుస్తుందిగా. వాళ్ళకి చెప్పడానికి చెప్పేది పెద్దవాళ్ళు దాచేయాలగా, ఆయన చెప్పాలిగా. ఇదేమే చేయకుండా నువ్వు తప్పు చేసా వాడు తప్పు చేశాడా, నేను పెంచడానికి వాళ్ళ పడ్డ కష్టం నువ్వు పడ్డ కష్టం అంతా చచ్చిపోదామని వచ్చావా? వాళ్ళేదో అనేసరికి చదవడానికి వచ్చావే, ఇప్పుడు ఇంటికాడ చూడు నిన్ను వెతుకుతూ మీ అమ్మకు పక్క మీ నాన్నకు పక్క పరిగెడుతూ కనిపిస్తాను. అది నీ మీద వాళ్ళ ప్రేమ. మీ అమ్మ నాన్నలతో కష్టపడి ప్రాణాలు కాపాడుతుంటే వాళ్ళని ఒత్తిడి కూడా చచ్చిపోతావా? ఎవరిచ్చాడు నీకు అధికారం? చూడు, నువ్వు చచ్చిపోవాలంటే మీ అమ్మ నాన్నలు ఒప్పుకోవాలి. ఇది వాణిచ్చిన ప్రాణం. చస్తే రేపటికి రెండో రోజు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం పుత్రశాఖను పిలుస్తావా? సాధించు, గెలిచి చూపించు, మళ్ళీ పరీక్ష ఉన్నాయి, పట్టుదలతో పాస్తావు. నీ అమ్మ నాన్నలకు నీ గెలుపుల బహుమతి అదే పట్ల ధర్మం. ఏం చెప్తుంది స్వామి? ఏంది ఆడు సస్తే రేపటికి రెండో రోజా? మరి నువ్వు వస్తే 11వ రోజా? మీ పంతున్నారు లెక్క అట్లా చెప్పారు. వాళ్ళు ఓడు దొరికారు మా ప్రాణానికి. ఆ గూడ్స్ పడుతుంది మీ ఇద్దరు కథలు విన్న తర్వాత మాకు బతుకుని విరక్తి లేకపోతే ఏంటి సార్? చిన్న చిన్న విషయాలకే సావడానికి వచ్చాను. ఆడికి పెద్ద పెద్ద నీతులు చెప్పడవా? చెప్పు, వీడికి వచ్చి సావడానికి కదమ్మా. నాది పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఏందయ్యా పరువా? పాపం లేదు ఈదులో పోతే ఏందంట? నాకు తెలవగలుగుతాను. ఇక వయసు రాగానే ఆఖరి రాగానే సరిపోదు కదా, బుద్ధి ఉండాలి. నువ్వు మాట్లాడనా? నీ ఇంటి యజమాని నువ్వా ఆడ? నువ్వు చెప్పింది ఆడినారా? ఆడు చెప్పింది నువ్వేనారా? వెళ్ళాలి లేదు, కొడుకు లేదు, నీ అమ్మ చింత మనకు తీసుకుని కొడతాం మొదలు పెడితే దెబ్బలు దయ్యం మొదలేదు. ఆ పని చేయకుండా సావడానికి వచ్చాడు కదా, సావడానికి వెళ్ళవయా? నాకు వచ్చిన కష్టం మీకు వస్తే అర్థమయ్యేది. కష్టం ఏంటి సార్? పడ్డ కష్టం అప్పుడు కోసం పరిగెత్తలేగా, స్తోమత చూసుకునక్కర్లేదు. ఆయన పెళ్ళాన్ని కొడుకుని అదుపులో పెట్టుకున్నాడు, ఇంకొకరు నీతో చెప్పే అది లేదు. కష్టం కష్టం అంటే ఏదో లేదు. చెప్పనా ఉన్న ఊరిని కన్నోళ్ళని, మేము కన్నోళ్ళని, ఓడబట్టినోళ్ళని అందరినీ వదిలేసి మన కడుపులు నింపడం కోసం మొట్ట చేతితో పట్టుకొని వలస పోతా ఉన్న మానాడు బతుకులు ఉన్నాయే. నీళ్ళు కట్టమంటారా? అది చచ్చిపోయిందయ్యా. కనీసం తలకొలు పెట్టకుండా లేక వాళ్ళ సాగు వస్తున్నావే, అదయ్యా కష్టం. మీది కష్టంగా ఇంత కష్టం వచ్చినా మేము బతుకుతున్నాం. మీలాగైతే ఎప్పుడో చచ్చిపోవాలి. కొడుకట్టా చేస్తున్నాడు, బామ్మడికి డబ్బులు ఇయ్యా సావడానికి కారణాలు కూడా పలుకొట్టుకుంటాం. ఒక్క మాట చెప్పనా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు చచ్చిపోతే నీ బామ్మది బాకి ఆ పిల్ల పెళ్లి జరుగుతా? ఆ పిల్ల పెళ్లి అయిపోతే ఆ పిల్ల బతుకుతా? ఇప్పటి వరకు అప్పుల కోసం చేసిన ఎన్నో ప్రయత్నాల్లో ఒక్క ప్రయత్నం ఆ పిల్ల పెళ్లి చేయడానికి ప్రయత్నం చూడు. చేయగలవు స్వామి, నువ్వు మనసు ఆలోచించు. నమ్మకం ఉంది. ఏంది నీ బాధ? అమ్మ కొట్టింది, నాన్న తిట్టాడు, సెల్ ఫోన్ కొని లేదు, పరీక్షలో ఇలా సావడానికి కాదు. ఇలా సాగు జరుగుతుంది అనుకున్నావా? బతుకు ప్రయాణం జరగడానికి రైలు బండి కానీ సావడానికి కాదయ్యా. వాళ్ళు ఏదో అన్నారని సావడానికి వచ్చేసారే. ఇప్పుడు వయసు నీకోసం ఎంత ఆనందపడుతుంటారు, ఎంత కంగారు పడుతుంటారు. ఒక్కసారి సాగును మనం వెతుక్కుంటూ పోకూడదు. అది ఏ వస్తే అదే వస్తుంది. బతకడానికి గమ్యాలు ఎత్తుకాలి కానీ సావడానికి కాదు. కొట్టను మనసులో పెట్టుకోవడం ఒకసారి తెలుసు మా అయ్యగారు ఇట్లా ఎప్పుడు లేదు ఎప్పుడు తను జాగ్రత్త జాగ్రత్త ఇంటికి చిన్నవాళ్ళైనా చాలా పెద్ద మనసుతో ఆలోచించారు.
నా కళ్ళు తెప్పించాడు. నా బాధ్యత గుర్తు చేశాను. నా బాగుంది కూతురు పెళ్లి, నా కూతురు పెళ్లి నా ఘనంగా జరిపిస్తా. బాబు నన్ను మీ ఇంటి దాకా చెప్పి నేను మాటి కడతాను. ఇక్కడ జరిగిన విషయాలు మీ ఇంటి దగ్గర చెప్పాలి. జాగ్రత్త, బాగా చూసుకో. అదిగో మీ గమ్యస్థానం జాగ్రత్తగా థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ బై సాయా సోదరుడు. ఇంతసేపు కాలాన్ని వెచ్చించి మా ప్రదర్శనను చూసినందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి పాదాభివందనం చేసుకుంటున్నాం. ఈ నాటికలో రాంబాబుగా మధు, రత్తాలుగా ఇతర పాత్రలోను సురభి ప్రభావతి గారు, అలాగే వెంకన్న పాత్రధారి తాతగా విజయమోహన్ రావు గారు, సత్యబాబు, రాంబాబు తండ్రి, అలాగే వియ్యంకుడు రమణయ్య గారు, ఈ నాటక దర్శకుడుగా మీ గోపరాజు గారు, సంగీతం లీలామోహన్ గారు, నాగేశ్వరరావు గారు కొనసాగిస్తున్నారు. ఆలయ ప్రసాద్ ప్రతి ఒక్కరికి మా కళా సమితి తరఫున కళాభిమానాలు తెలియజేసుకుంటూ మీ ఇచ్చే ఉత్సాహాన్ని బట్టి మేమంతా కూడా ఇలా వర్క్ చేస్తాము. అసోసియేషన్ కానివ్వండి, పరిషత్ ఆర్గనైజేషన్ కానీ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కళాభిమానాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాటికైన గోపాల్ విజయ్ గారు 3 షీట్స్ లో చేశారు వేషాలు. ఒక్కొక్క ఆర్టిస్టు 3 పాత్రలు వేశారు. అది ఆర్టిస్టు ఎలా ఉంటారనేది 3 పాత్రలు చూపించాడు. ప్రతి వేషాలు 3 వేషాలు. చాలా కష్టమైన ప్రక్రియ అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ. మాకంటే చిన్నవాడు అయినా మంచి ప్రయోజనం చేశావు. థ్యాంక్ యూ. అందరికీ కళాభిమానాలు తెలియజేసుకుంటూ మా కార్యక్రమాన్ని ఈ రోజుతో పూర్తి చేసుకున్నాము. థ్యాంక్ యూ.